తెలుగు సినిమా నటి, క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ అందరికి పరిచయమే. చాలా కలివిడిగా ఉంటూ, పిఆర్ ఎక్కువ అంటే ఫ్రెండ్‌షిప్ ఎక్కువగా ఉంటుంది ఆమెకు. ఆర్టిస్ట్ యూనియన్‌లోనూ కీ రోల్ పోషిస్తా ఉంటుంది. దాంతో పాటు సినిమా నటుల మీద ఎలాంటి వాక్యాలొచ్చినా, సందర్భం వచ్చినా అంటే సినిమా వాళ్ళ గురించి ఏదైనా అవాకులు, పేవాకులు పేలితే కూడా తను సినిమా వాళ్ళ స్టాండ్ తీసుకొని ఎంతటి వారినైనా విమర్శించే ధైర్యశాలంతోటి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కాస్టింగ్ కౌచ్ విషయంలో కూడా జరిగిన రాద్ధాంతంలో ఆమె కూడా కాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతూ అంటే మహిళా నటులకు రక్షణ ఉండాలంటూ కూడా ఆమె కూడా నాకున్న అవగాహన ప్రకారం అయితే ఆ కాస్టింగ్ కౌచ్ కోసం చేసిన కమిటీలో ఆమె కూడా మెంబరు. అట్లా కాస్టింగ్ కౌచ్ సందర్భం వచ్చినప్పుడు కూడా తాను ఆహ్, అంటే విక్టిమ్ వైపే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం. ఇవన్నీ కూడా చాలా సందర్భంలో చూసిన అయినా ఇటీవల కాలంలో తాను డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. బెంగుళూరులో జరిగినటువంటి ఒక పార్టీలో దాన్ని మనం మీడియా భాషలో కొందరు రేవ్ పార్టీ అని, డ్రగ్స్ పార్టీ అని వ్యవహరిస్తున్నారు. సరే ఏదైనా సరే బెంగుళూరులో శివారులో జరిగినటువంటి ఒక పార్టీలో పోలీసులు అక్కడ స్థానిక పోలీసులు రైడ్ చేయడం. అందులో చాలామంది అరెస్ట్ అయ్యారు. చాలామంది దొరికారు. ఆ రోజు మన తెలుగు సినీ నటిగా ఉన్నటువంటి హేమ గూడా అక్కడ ఉండడం. ఆ హేమ కూడా తొలుత అంటే మొదట్లో తాను అక్కడ లేను, వేరే దగ్గర ఎక్కడో షూటింగ్‌లో ఉన్నానంటూ మిస్‌గైడ్ చేసే ప్రయత్నం గూడా చేసింది మనందరికి తెలిసిందే. ఆ తర్వాత తాను గూడా అక్కడే ఉందని, అక్కడ ఆమె గూడా డ్రగ్స్ తీసుకుందంటూ కూడా పోలీసులు ఆ రోజు ప్రకటించారు. అయితే నిజ నిర్ధారణలో టెస్టుల విషయంలో అంటే మన టెస్ట్ చేయడం, మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె డ్రగ్స్ తీసుకోలేదు అని రిపోర్ట్ రావడంతోటి ఆమె మీద ఉన్నటువంటి డ్రగ్స్ అపనింద తొలగిపోయింది అని జెప్పేసి నిన్న తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడ తన మీద ఉన్నటువంటి అపవాదు తొలగిపోయింది. ఇక నుంచి మీరు ఏదన్నా వార్త ఉంటే నిజాలు తెలుసుకొని రాయండి అంటూ కూడా తను సూచనలు చేసింది. మొత్తం మీద ఆహ్, తాను డ్రగ్స్ తీసుకోలేదు అనుకున్నందుకు సంతోషపడ్డాను. అంటే ఈరోజు నేను పునీతంగా బయటకొచ్చాను. కానీ ఆ రోజు వివిధ పత్రికలు, వివిధమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానెల్స్ కూడా నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పి వార్తలు ప్రసారం చేయటోటి నేను చాలా ఆందోళనకు గురయ్యాను. మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఆ రోజు సూసైడ్ చేసుకుంటే బాగుండేది అని అనిపించేలా ఒత్తిడికి గురయ్యాను. బట్ గుడ్ లక్‌లీ ఈరోజు నేను డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్ట్ రావడం అనేది నాకు సంతోషాన్ని ఇస్తుంది. నెక్స్ట్ టైమ్ ఏదన్నా వార్త ఉన్నప్పుడు కొంచెం అనలైజ్ చేసుకొని సాక్ష్యాలు ఉంటేనే వార్తను ప్రసారం చేయడం కూడా తాను చాలా సున్నితంగానే రిక్వెస్ట్ చేసింది. అయితే ఇక్కడ మనం నిజంగా నటి హేమ ఇంతవరకు మనం చెప్పాం చాలా పాజిటివ్స్‌నే ఉన్నాయి ఆమె. అంటే తోటి కళాకారులకి ఏదో ఆపదొచ్చినప్పుడు తాను ముందుండడం గాని, అసోసియేషన్‌లో కీ యాక్టివ్‌గా ఉండడం, నటీనటులతో ఫ్రెండ్లీగా ఉండడం. ఇవన్నీ కూడా ఎంత పాజిటివ్ ఉన్నా ఆమె మీద డ్రగ్స్ అలిగేషన్ రావడంతోటి కొంచెం నెగటివిటీ ఆమె చుట్టూ చేరింది. ఒక రకంగా అంటే కోర్టుల్లో చాలా సందర్భాలలో మాఫియాలు గాని, రౌడీలు గాని, రాజకీయ నాయకులు గాని, అవినీతులు గాని నిరూపణ కాకుండా కొటేషన్ దాఖలా ఉంటాయి అనే విమర్శ కూడా ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే కోర్టు అన్నంత మాత్రం నువ్వు డ్రగ్ తీసుకోలేదా? అంటే కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలే. సాక్ష్యాలు ఎలా ఉంటే కోర్టు నిర్ణయిస్తుంది. నీకు కోర్టు తీర్పు మీద అభ్యంతరం ఉంటే నువ్వు కోర్టుకెళ్ళి ప్రశ్నించాలే గానీ, అట్లా వేదికల మీద అలా ప్రశ్నించడానికి వీలు లేదని వాళ్ళకి సూచనలు చేస్తూ, వేటిని కూడా కంపేర్ చేయకూడదని నా ఉద్దేశ్యం. థాంక్ యూ.